Ladies and gentlemen, I want to take you all to my friend's house. His name is Mr. Razu. He lives here. He has been here for a long time. We are going to sneak into his living room and watch what he does. Something is going to happen. I'm not going to tell you, but be patient. This is the play we are going to advertise to you as Asalu Prashna. It's not a mystery. It's fun. Please, don't let them know you are watching. But you can clap whenever you want. Thank you. ఎన్నిసార్లు చెప్పాను ఎవరో సినిమా డాన్స్ వద్దని? ఇండియా నుంచి కాస్ట్యూమ్ తెప్పించానా? రత్న పాప దగ్గర డాన్స్ నేర్పిస్తున్నానా లేదా? సాయంత్రం అందరి కాళ్ళు పట్టుకుని ఆటాలో ప్రోగ్రామ్ పెట్టించానా లేదా? వెళ్ళి ఆ స్వరజతి టేప్ తీసుకొచ్చి ప్రాక్టీస్ చేయి. వెళ్ళు. అపూర్వ, ఫోన్ మానేసి వెళ్ళి ప్రాక్టీస్ చేయి. రండి రండి రండి. ఇదే మా పర్ణశాల. అవునోయ్, ఇది మా రెండో కూతురు తాటకి, మూడో కూతురు శూర్పణఖ, పెద్దమ్మాయి లంకిని అర్ధరాత్రి దాకా తిరుగుతూ ఉంటుంది. ఈవిడ మా సీతాదేవి. అసలు పేరు లక్ష్మీగిరి కుమారి. నమస్కారం అండి. కూర్చోండి కూర్చోండి. తెలుసా? విశ్వవిఖ్యాత తెలుగు సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టరు, మాజీ యాక్టరు, పద్మశ్రీ దాసరి విశ్వనాథ బాబు ఆనందమోహన్ కేవీ రెడ్డి గారు. సారీ అండి, ఇవాళ ఎయిర్పోర్ట్కి రాలేకపోయాను. హాస్పిటల్లో ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది, అందు నుంచి మా ఆయన్ని పంపించానండి. దాసరి విశ్వనాథ బాబు. అంత ఇబ్బంది పడబోకండి సీతాదేవి గారు. ఏదో డబ్బిచ్చే సినిమా డిస్ట్రిబ్యూటర్ల దగ్గరను అలగా జనంలోనూ మన పాపులారిటీ బాగా పెరిగిపోవాలని మా ఆవిడ నాకు ఈ బిరుదులన్నీ తగిలించి, ఆవిడికి బేర్ల పిచ్చి ఒకటి. మీ ఆవిడికి పేర్ల పిచ్చా చెప్పారు కదేమండి. మా ప్రేయసి అమెరికాలో సుప్రసిద్ధమైనటువంటి సైకాట్రిస్ట్ అండి. అందులోనూ మన ఇండియన్ వాళ్ళకి వచ్చే రకరకాల పిచ్చుల మీద చాలా తీవ్రంగా కృషి చేసింది. మీరు మా ఆవిడని ఇండియా నుంచి ఇక్కడ తీసుకొచ్చేయండి, నేను మా రంభా కలిసి చూసుకుంటాం. మీరు చూసుకున్నట్టే చెప్పారు గారే. మీరు అమెరికాలో డాక్టరా?
కొంపదీసి మీరు కూడా డాక్టర్ గారు గారు కదా రాజు గారు? నేనా? అబ్బే అదే అంత ఇది కదండి. నేను బ్యాంకులో సేఫ్టీస్ సెక్యూరిటీస్ వాటిల్లో పనిచేస్తాను. ఆయన ఏటో నేను నా ఏదో పేసిన ఏదో ఇండియాలో ఉండగా విన్నానులేండి. పుడితే అమెరికాలో డాక్టర్కి మొగుడుగాను కనీసం బొచ్చు కుక్కలాగా అయినా పుట్టాలండి. అందులోనూ మీరు స్టాకు సెక్యూరిటీలు అంటే ఏనా కోట్లకి పడగెత్తాల్సిందే. అబ్బే అంత లేదండి, ఏదో జస్ట్ కంఫర్టబుల్గా ఉన్నాం అంతే. కానీ రాజుగారు ఈ స్టాకులు సెక్యూరిటీలు ఎప్పుడు చాలా రిస్క్తో కూడిన వ్యవహారం. ఏదైనా సినిమాలు గట్రా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. సినిమాలా? ఉండండి. ఏమో సినిమాలు అంటున్నారు. ఏమండి ఇంతకీ మీ ప్రయాణం బాగా జరిగిందా? అబాబాబాబా ఏ ప్రయాణం అండి బాబు. నా ప్రాణానికి అది ఏదో సవక టికెట్ అంట అది ఒకటి కొనిపెట్టారు. ఆ విమానం బోస్టన్లో బయలుదేరి ఆ చికాగో అట్నుంచి లాస్ ఏంజలస్ అట్నుంచి ఆ ఫోనిక్సో అదో పేర్లు కూడా తెలియదు నాకు. అక్కడి నుంచి ఇదిగో మీ హ్యూస్టన్ వచ్చి చేరాను. మీ దేశంలో పైగా ఈ టైం డిఫరెన్స్ ఒకటి. ఏ ఊళ్ళో ఉన్నానో తెలియదు, టైము 6, 5, 11 తెలియదు, నిద్రపోవాలో తెలీదు, లేచి స్నానం చేయాలో తెలీదు. అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు అసలు దీంట్లో మీరు నాకు అన్నం పెడతారో టిఫిన్ పెడతారో అది కూడా తెలియదు. అంత తికమా. అది కాదండి, కొన్నాళ్ళుంటే అలవాటైపోతుందిలేండి. అపూర్వ అమూల్య సాయంత్రం ఆటా ప్రోగ్రామ్ కి తయారవ్వండి. ఎవరండి రాజుగారు? పెద్ద అయితే మంచి సినిమా స్టార్లు అయ్యేలా ఉన్నారు. ఇందాక వీళ్ళు చేస్తున్న డ్యాన్స్ ఏ బాపు సినిమాలోనో విశ్వనాథ్ సినిమాలోనో చూసినట్టు అనుమానంగా ఉందండి. ఏమండోయ్, అది సినిమా డాన్స్ కాదు, శుద్ధ కూచిపూడి డాన్స్, స్వరజతి. హనుమాన్ గారు, అమెరికాలో మాకందరికీ తెలుగు సంస్కృతి అన్నా మన క్లాసికల్ డ్యాన్స్ అన్నా చాలా ఇష్టం అండి. అన్నట్టు క్లాసికల్ డ్యాన్స్ అంటే జ్ఞాపకం వచ్చింది. ఈ ఆట వాళ్ళు తానా వాళ్ళు డ్యాన్స్ టీచర్లకి డబ్బు ఇవ్వరు కదా పాపం, ప్రోగ్రాములు మటుకు పెట్టించుకుంటారు. అది చేత డ్యాన్స్ టీచర్లు ఉన్న క్లాసులు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది గత 3-4 వారాలు గాను. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పాపం మళ్ళీ క్లాసులు పెట్టండి. ఆ అమూల్యకి అవతల తెల్లారగట్ట 5 గంటలకు రిహార్సల్, అపూర్వకి ఆ మన్నాడు అర్ధరాత్రి 1 గంటకి రిహార్సల్. జ్ఞాపకం ఉంచుకో. అయ్యో బాబోయ్, ఎంత కల్చర్ అయితే మటుకు. ఈ రాత్రి 1 గంటకి తెల్లవారుదాం 5ంటికి డ్యాన్స్ ప్రాక్టీస్ లేటండి బాబు, మా ఎన్టీ రామారావు గారు ఇంటర్వ్యూ లాగా. అదేనండి మాకును సినిమా వాళ్ళకి ఉన్న తేడా. ఏం కల్చరో ఏటో. కింద నెల అమెరికా వచ్చినప్పటి నుంచి చూస్తున్నానండి. ఏ ఊరు వెళ్ళినా ఇదిగో ఈ రకం డాన్సులు పెట్టి ప్రాణాలు తీసేస్తున్నారు. ఏదో అమెరికా వాళ్ళు కదా సాయంత్రం పూట సరదాగా క్లబ్కి వెళ్ళి పేకాడ ఆడుకోవచ్చు అనుకుంటే, అదే ఈ డ్యాన్సులు పెట్టడం మా ప్రాణం తీయడం. ఈ తక్కడ అర్థం కాక అంత తెగమగ్గా ఉందండి. అదేమిటండి అలా అంటారు? బ్రహ్మాండమైన తెలుగు సినిమా అమెరికాలో తీసుకురాద్దామని హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మీరు వచ్చి మరీను. సినిమా అంటే అదే మాకు కావాల్సింది ఓ మంచి కథ, ఏదో 4 స్టెప్పులు, మంచి అమెరికా సీనరీలు. ఈ సాపాసా సంగీతాలు క్లాసికల్ డాన్సులు పెట్టి తీస్తే అయ్యా నెత్తించంగే దెబ్బకి దివాలా తీసేస్తాను. అసలు ఆ మాటకు వస్తే రాజుగారు, ఇక్కడ కూడా నాకు అదే అనుమానం అండి. ఇప్పుడు ఆడియన్స్ అందరిని అలా కూర్చోబెట్టి తలుపులేసి వాళ్ళకి ఇలా సుత్తి కొట్టేస్తుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ఆనందమోహన్ గారు, మన తెలుగు సినిమాలో హీరో పాత్రకి ఎవరైనా బుక్ చేశారా? అది కాదు, నేను చెప్పుకోకూడదండి, ఐఎమ్ ఏ వెరీ ఫేమస్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఇన్ అమెరికా అండి. అవునా? ఏమండి మీరా సినిమా హీరోగానా? కిందటి వారం టైమ్ షేరింగ్, అపార్ట్మెంట్ కాంప్లెక్స్, వంగోరి ఫౌండేషన్ అని $10,000 తగలేసి గుర్తుందా? ఆ $10,000 తెచ్చేదాకా యూ స్లీప్ ఇన్ ద డాగ్ హౌస్. రాజుగారు డాగ్ హౌస్ అంటే అదే అమెరికాలో కుక్క. అమ్మా రక్షించారు, టైంకి వచ్చారు మామగారు, రండి. వేదవ హ్యూస్టన్ వెదరు. ఇందాక వాక్కి వెళ్ళినప్పుడు అచ్చు వైజాగ్లా ఉంది. 4 అడుగులు వేసానో లేదో విపరీతమైన చలి వర్షం.
వైజాగ్ నుంచి ఋషికేశ్కి విసిరేసినట్టుంది. నాన్న ఆ, ఆయన తెలుగు మూవీ ప్రొడ్యూసర్ దాసరి విశ్వనాథ బాబు. ఆహా. ఏమండోయ్, ఇది ఈయన మా నాన్నగారు. నమస్కారం అండి. ఇందాక మా అల్లుడు చెప్పాడులేండి మీరు ఇవాళ వస్తున్నారని. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమండోయ్, బాత్రూమ్ లోని గంట సేపు కూర్చోవడం కాదు, తొందరగా రండి. ఓకే తిలోత్తమా. ఏమండి మీ ప్రయాణం బాగా జరిగిందా? అబ్బా ఏం ప్రయాణం బాబు అడిగారు. ఆ, అసలు ఈ గంటల కొద్దీ విమానాలు ఎక్కుతూ దిగుతూ ఎక్కడ తప్పిపోతానో అని అడలు చస్తూ పరిగెత్తడం నాకు అలవాట్లేదు. మా ఇండియాలో కాశ్మీర్ నుంచి మెడ్రాస్ వరకు ఒకటే విమానం, మొత్తం 3 గంటల ప్రయాణం. ఏం పర్వాలేదులేండి, ఇవన్నీ నాకు కొత్తేగా. ఇక్కడికి వచ్చి 6 నెలలు అయిందా, రోడ్లో ఒక్క వెధవ కనిపించడండి. అదే షాపింగ్ మాల్లోను ఎయిర్పోర్ట్లోను 100 కొద్ది జనం. ఏంటి మీరు కూడా మాలాగానే విజిట్కి వచ్చారనమాట? ఏడి ఈసా 3 నెలల 6 నెలల? అదే నేను గ్రీన్ కార్డు అది తీసుకొనే వచ్చానండి. ఓయ్. ఓహో, ఆ రూట్ లో వచ్చారా? ఇదిగో, మా అమ్మాయి దగ్గరే ఉండిపోతున్నాను. ఏమిటి ఆ రూట్ అన్నారు? ఆ, అదేలేండి, ఈ అమెరికా అల్లుళ్ళు కన్న తల్లిదండ్రులు స్పాన్సర్ చేయమంటే ఏరండోయ్. అదే మామగారు మాత్రం మావరెక్కని తెచ్చుకుంటారట. వీళ్ళందరూ మన ఇండియా మగాళ్ళ కాదండి, అంతా భార్య ఇదేమిట. అందులోను 4 రాళ్ళు సంపాదిస్తుంటే మరీను. ఏమండోయ్, అస్తమాను మా ఆయన గురించి ఎందుకులేండి నాన్న. ఈయన ఇండియాలోని వారానికి ఒక సినిమా తీసి పారేసి ఆ? అమెరికాలో వెరైటీ కోసం ఒక సినిమా తీద్దామని వచ్చారు. ఓహో అలాగా. ఏమండోయ్, మీకు తెలుసో తెలీదో గాని మా అమ్మాయి లక్ష్మీగిరి ఉంది చూశారు, మంచి డాక్టరే కాకుండా బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తుందండి. ఏమిటి డాక్టర్ గారి వయసులో డాన్సులు కూడా? అంతేకాదండి, చక్కగా వీణ వాయిస్తుంది, బాగా పాట పాడుతుంది. షీఈ్ వెరీ ఆర్టిస్టిక్ అండి. ఓయ్, మీ సినిమాలో నాన్న నాన్న మా ఆయన చస్తే ఒప్పుకోడు. ఇంకా అపూర్వ అమూల్య అవునండి. చూశారు. ఆ, చూశాను. అంటే కొంచెం క్లాసికల్ గా ఉంది కదా అని ఆలోచిస్తున్నాను. ఇంతకీ మీ సినిమా ప్రయత్నాలు ఎందాక వచ్చాయి? అదేనండి, ఇటు అమెరికాకి అటు ఆంధ్రాకి సరిపడే మంచి కథ ఏదన్నా ఉంటే ఒక ఐడియా చెప్పండి. దానికే ఉన్నాయిగా. ఇదిగో, 4 దొరలకి గుండు గీయించేసి పిలక పెట్టేసి పురోహితుడిని చేసి మంత్రాలు చదివించేయండి. ఈ ఐడియా బాగుందండోయ్. గుండు ఏ, అంటే మేకప్ ఖర్చు ఉండదు. మరే భలే ఉంది ఈ ఐడియా, రాసుకొని. ఏమండోయ్, విలన్ మట్టుకు ఓజే సింప్సన్ ఉండాలండి. ఆడేవిడండి? నేను ఒక 3-4 అవర్స్లో వచ్చేస్తానండి. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఓకే. ఏమండోయ్, ఇప్పుడు ఏమండోయ్, ఇవాళ డ్యూటీ క్యాన్సిల్ చేసుకోమని చెప్పానా లేదా? ఇవాళ సాయంత్రం ఆటోలో ప్రోగ్రామ్ ఉందా? నన్ను పిల్లల్ని ఎవరండి తీసుకెళ్తారు? డ్రైవింగ్ ఎవరు చేస్తారనుకున్నారు? డిసిప్లిన్ అంటే పడితేస్తానని తెలుసు కదా, వర్క్ అంటే వర్కే. ఏమండి, నేను ఇలా రాగానే మీరు అలా వెళ్ళిపోవడం చూస్తే నాకేదో అనుమానం వస్తుంది. అనుమానమా? మీకు ఎక్కడైనా సెకండ్ సెటప్ ఉందేమోనని. అయ్యో రంభా, నువ్వుండగా నాకు కామధేనువులాగా ఇంకా సెకండ్ సెటప్ కర్మ ఎందుకమ్మా నాకు. ఆ, రాజుగారు, ఆ డ్రెస్ ఏమిటి? ఏమన్నా డ్రామా రేసలా? అబ్బే, అది మా అల్లుడు రోజు వేసే వేషమేలేండి. రోజునా? అదే బ్యాంకులో కాలక్షేపానికి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు కదా. ఓహో, తప్పేముందండి, మా తాతగారు నేవీలో కెప్టెన్, అవును. మా నాన్నగారు ఆర్మీలో ఆఫీసర్. మీరు అమెరికాలో జవాను. గోర్ఖా. గోర్ఖా ఏమిటండి? ఐఎమ్ ఫాలోయింగ్ అవర్ ఫ్యామిలీ ట్రెడిషన్ అండ్ వర్కింగ్ యాజ్ అ యూనిఫార్మ్డ్ ఆఫీసర్ ఇన్ అ బ్యాంక్. తప్పేమిటండి? అబ్బే, మీరు ఇందాక ఏదో సెక్యూరిటీ అంటే
స్టాక్ మార్కెట్ ఆ లెవెలేమో అనుకున్నాం. లేదు లేదు. హాయ్ డాడ్. సెక్యూరిటీలు అంటే ఇదే. వచ్చావుటే రాత్రి 1 గంట వరకు రావనుకున్నాను. లరా ఏమండోయ్, ఇది మా పెద్దమ్మాయి నాగు. ఈయన ఫేమస్ తెలుగు మూవీ ప్రొడ్యూసర్ దాసరి విశ్వనాథ్. వారానికి ఒక సినిమా తీసేస్తాడు. Hi, Uncle. How are you? Hi. Mom, I thought you had to go to auto program today. ఓ అవును, సాయంకాలం. ఏమిటా డ్రెస్ మగవేధంలాగా? హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ ఐ డోంట్ వాంట్ మై డాటర్ టు డ్రెస్ లైక్ దిస్. But what? And what's wrong with this? Dad, doesn't matter what you have to say. I'm not gonna wear a stupid sari all the time. అవునండి, అమ్మాయి శుభ్రంగా మాధురి దీక్షిత్ లాగానో శ్రీదేవి లాగానో ఉంది కదా. అసలు అమెరికాలో కూడా అంజలిదేవి లాగా అంటే ఎలాగండి మీరు మరీను? ఉందండి, ఇలా బట్టలు వేసుకుంటే దీనికి పెళ్ళి ఎలా అవుతుందండి? అవునండి, అమెరికాలో అంత తేలిగ్గా పెళ్లిళ్ళు కుదరవులేండి. ఎందుకు కుదరవు నాన్న? మొన్న చూశారుగా, ఆ శ్రీనివాసరావు గారి అమ్మాయికి లక్షణంగా పెళ్లి కుదిరిందా లేదా? అవును, తనంతట తానే మొగుడిని వెతుక్కుంది కాబట్టి. ఆ 4 రోజులుంటే అమ్మాయి ఎత్తుకుంటుంది. అలాంటి వేషాలు వేస్తే చంపేస్తాను చేస్తా. నా ఉద్దేశం అది కాదండి. ఏదో ఓ 4 తెలుగు సినిమాలు చూపించేస్తే అందులో హీరోని ఎత్తుక్కునే టెక్నిక్లు అన్నీ తెలిసిపోతాయి కదా అని. అంటే ఏమిటి మీరు చెప్పేది? అదే ఏదో బస్ స్టాండ్లో వెయిట్ చేయడమో, సైకిళ్ళు గుద్దుకోవడమో? అది అది కాదండి ప్రాబ్లము. అది కాదండి ప్రాబ్లము. ఇలా బట్టలు మిగతా వాళ్ళకి వేసుకుంది అనుకోండి, పోనీ ఏదో వదిలేస్తాం. పెళ్ళిడు వచ్చిందా దీనికి? మనవాడు అంటూ ఎవరినో ఒక్కడిని తన అంతటా తను వెతుక్కుంటుందేమో అనుకుంటే, అబ్బే, షీ హ్యాంగ్స్ అరౌండ్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ అదర్ గైస్. Dad, I'm telling you again, this is my life. I get to dress the way that I want to. You know I've got my own visions and my own dreams. Besides, Mom, I'm going to tell you something. I'm in love. నువ్వా? లవ్వా? లవ్వా? నువ్వా? యు ఆర్ ఇన్ లవ్? హూ ఇస్ దట్ గై? డు ఐ నో హిమ్? చూసావా, అందుకే మొహం అలా వెలిగిపోతుంది. His name is Bubba. బాబా? నో వే, నో వే. నా కంఠంలో ప్రాణుడిగా నో బాబా గిబా జానీ గిని పీటర్ ఇస్ గోయింగ్ టు బి మై సన్ ఇన్ లా. మన వంశం ఏమిటి, మన గౌరవం ఏమిటి? There you go again. Isn't this my life? You know, Dad, Bubba, he'll be my future husband. He'll just happen to be your son-in-law. ఇదిగో, నీకు నా సంగతి తెలియదు. ఐ లవ్ అవర్ ట్రెడిషన్. కావాలంటే ఇదిగో చూడు నా జంజం. ఒక్క నిమిషం ఆగు అల్లుడు. జస్ట్ వెయిట్ ఎ మినిట్. No, he won't. You know, Dad, you always wanted me to study well. I was a straight A student, wasn't I? You wanted me to go to the temple every weekend. I did, didn't I? But this is not something like that. There are no buts. This is my life. I can marry anybody that I choose to, and it could be a Johnny, Bobby, or a Jimmy. యంగ్ లేడీ, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఐ యామ్ ది ఫాదర్. I get to decide everything that goes on in this family. You understand that? Calm down, అల్లుడు, calm down. మధ్యలో మీరు ఉండండి ప్లీజ్. Dad, you're always interrupting when other people are talking. You never let me finish what I wanted to say before you jumped all over me. అది చెప్పేది నిజమే. ఏదో let her finish what she has got to say, then you jump over her. ఇంతకీ ఎంత గొడవ తెచ్చిపెట్టావే? ఇది కాదండి, ఇంతకీ ఆ అబ్బాయి ఏంటి, తెలుపా నలుపా పసుపా లేకపోతే మనలాగానే గోధుమ రంగా? His name is Bhishambar. He's just called Bubba at school. ఎవరు? ఇండియనా? మనవాడేనా? చూసారా మీరెంత తొందరపడ్డారో? అవును అల్లుడు, this boy is an Indian. అవునండి, ఆఫ్టర్ ఆల్ నాగు ఈజ్ మై డాటర్. షుడ్ ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్. ఏమే కుర్రాడు ఏం చదువుకున్నాడు? ఉండండి, అసలు తను చెప్పనిస్తారా లేదా? Mom, his name is Bhishambar Patel. And his dad, he works for Houston Ship Repair for Sharma Uncle. పటేల్, ప్రపంచంలో ఇంకెప్పుడు దొరకట్టుగా గుజరాత్ పటేల్ గారు కొడుకు ప్రేమించావా? Do
Do you really think that I'm going to have a Patel as my Vijayankulu? But Dad, I thought you wanted an Indian. But not a Gujarati. Well, last time I was going out with a Punjabi guy, you didn't like that either. Punjabis and Sindhis are Gondas. అవునమ్మా. Why can't you find a simple Telugu boy? I gave you all the freedom, didn't I? For your kind information, Dad, Baba's dad hates Madrasis. Huh? అదేం బుద్ధి? ఆల్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ లైక్ వైజయంతిమాల, శ్రీదేవి, ఎవ్రీబడి ఈస్ ఫ్రమ్ సౌత్ ఇండియా. ఎందుకట వాడికి సౌత్ ఇండియన్స్ అంటే అంత ఇది? He says Madrasis are low-living and high-thinking people. ఏమిటి? You tell that Patel that all North Indians are high living and no thinking. ఆ, ఇదంతా మీ మూలాన్నే వచ్చిందండి నా కర్మ. నేనేం చచ్చిపెట్టలేదు. He is the one. This is my life. Dad, you know what? I'll respect your opinion, but only when it makes sense. Hey, don't argue with me. You got to listen to me all the time, whether or not I make sense. Never, never, not in this. No. ఆ గాజు కొడుకుని ఏమన్నా పెళ్ళాడతా అనుకుంటే మరి కష్టం ఊరుకోను. He is not a Gardi Kodku. Nenu, I'm probably the Gardi అయ్యో Kodku. అయ్యో, అయ్యో. నువ్వు గాజు కూతురువా? But you're always saying Gardi Kodku and Gardi Kuturu. Do you really know what it means? No, not really. మాగారు మీ మానవరాలు నన్ను తిట్టింది. పోనీ పోతా పోయి. చిన్న పిల్ల దానికి మా నాన్న తిట్టింది. She insulted my father. How did I insult your father? చూడమ్మా, How did you insult my father? చూడమ్మా నాగు, నిన్ను నువ్వు గాడిద కూతురు అనుకుంటే యువర్ ఫాదర్ ఇస్ ఎ డాంకీ అని అర్థం. Now you say hi to phone. ఏమిటది? What is that? Baba? బాబా Hi, Baba. Oh, your dad wants to talk to me? Okay. Oh, hi, Dad. How are you? డాడ్ నీ అసలు డాడీ నేను ఇక్కడ తెచ్చా నీ రెండో డాడీ నీకు I'm on the phone. మరి వాడిని ఏమన్నా పట్టుకుని డాడ్ అసలు వీటిని తలకాయ నువ్వు కాస్త That is Baba's dad. I call him Dad American style. మావారు సంప్రదాయం. ఇంకా తాంబూలాలు కూడా పుచ్చుకోలేదు. అప్పుడే ఆ పటేల్ గారు మా అమ్మాయిని బొట్లో వేసేసుకుంటాడు. బాబా, తొందరపడు కల్లుడు, మేమంతా ఉన్నాంగా. చూసారా, మీ నుంచే వచ్చింది ఇదంతాను. I called you Dad out of love, sir. ఏమిటి ఏమన్నా డబ్బా ఇస్తున్నాడా వాడు? No, that was my real dad. In the background. I have an MBA in public policy, sir. And my dad, I didn't want to be a doctor. And my dad, he didn't want me to be an engineer like him. Yeah, now he works as a security officer. What? But Dad, sir, Uncle, Baba loves me and I love Baba. Hello? ఏమిటైంది? What happened? ఏమైంది? What happened నాకు? What is it? Baba's dad, he rejected me and he hung up. How dare a Patel reject the daughter of a Telugu gentleman like me? ఎందుకట? ఎందుకయ్యా ఎంతైనా పెళ్లి కొడుకు తండ్రి కదా, నాలుగు కట్న డబ్బులు కావాలేమో కనుక్కోండి. No! He must have seen you dressed like this. Daddy, no! Baba's dad wants Baba's wife to be a doctor. I mean, like me and mommy? Yes, exactly. Baba only has an MBA. చూసారా, ఈ గుజరాతీ వాళ్ళకి ఎప్పుడు డబ్బు అంటే ప్రాణం. డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటారు. మామగారు శని వదిలిపోయింది. నాగమ్మ, we don't need all these Patels and Tiwaris and Chopras. I will find you a nice Telugu boy for you. Telugu. Indian. Why should I marry an Indian anyway? ఏం చెప్పినా నీ మంచి గురించే కదా. అవును కదమ్మా, you know that we love our language, culture and traditions. Of course. I know that. I realize that you parents have brought us up with your excellent value system. But what makes you think that we, your children, are not a part of that system? You always suspect us and you misunderstand us. మరి ఇంకేమిటి ఖర్చు ప్రశ్న అన్ని తెలిసినట్టుగా చెప్తున్నావు. Why should I marry an Indian అనుకుంటున్నాను? You know the problem with all you young people out there? You ask us questions for which we have no answers.
We just follow our tradition. Tradition? Does that mean I should only marry an Indian? Yes. A South Indian? Yes. A Telugu? Yes. Well, next thing you're gonna say is gotta be a person from your caste. Yes, of course. Well, there you go again. When will your parents understand that you're trying to raise us as Indians? But we're growing up in this country, America, and we're becoming mainstream Americans faster than you wish. You've also got to realize that we are the ones that are caught in the middle. We are the ones that have to make a lot of adjustments culturally and traditionally. You parents, you talk so liberal, but deep inside, you're just too darn conservative. ఏడిసావు నువ్వు హ్యాంబర్గర్ తింటానంటే వద్దన్నానా జుట్టు కత్తిరించుకుంటా అంటే వద్దన్నానా I just want you to marry a Telugu boy. That's our only wish. What's wrong with... Dad, we are all trying. We also know. But you parents, you're not helping us one bit. You know, just by looking and talking to a guy, I cannot tell whether he's a Punjabi, a Tamil, a Brahmin, or a Reddy. అది చెప్పడానికే కదే మేమున్నది. But when, Mom? Before we start dating or after? డేటింగే డ్యూయట్ సీన్ అనమాట. Mom, Dad, you always wanted me to marry a Telugu boy. But you know, Telugu, caste, they're not the most important things in my life. Who knows? I may marry an Indian or I may not. You know, this is so confusing. I feel like I'm caught in the middle of all of this. చూడమ్మా నాగు నేను చెబుతాను నువ్వు తెలివైన పిల్లవి నేను చెబుతాను లుక్ అట్ ది సొసైటీ అరౌండ్ యూ దెర్ ఈస్ గుడ్ దెర్ ఈస్ బ్యాడ్ యు నో మ్యారేజ్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్ అవునా బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ దిస్ కంట్రీ ఇట్ మే నాట్ బి వర్కింగ్ బట్ యు ఆల్సో నో వీ రెస్పెక్ట్ ద ట్రెడిషన్ అవునా నువ్వు తెలుగు పిల్లవి we want your generation to retain that identity. Ante, we don't want your children and their children to go look in the society looking for their roots anamata. Andukane మీ నాన్న చెబుతున్నాడు marry a Telugu boy. చూడు where there is a will, there is a way. But Tata, you know, Mom and Dad, they're not the ideal couple. They're fighting all the time. చూసావా అదే నీ తప్పని యూ ఓన్లీ సీ దెమ్ ఫైటింగ్ బట్ యు నో వాట్ యు డోంట్ సీ ఈజ్ ఆల్ దట్ కాంప్రమైజ్ అండ్ సాక్రిఫైస్ దట్ గోస్ బిహైండ్ ఫర్ ద ఫ్యామిలీ చూసావా ఆలోచించు Tata, that still doesn't help me. You know, I still feel really confused about all of this. You know, I feel like I'm caught in the middle of all of this for no fault of mine. కట్ అయ్యా నేను మాట చెప్పొచ్చా? చెప్పండి. ఏదో వ్యాపారం కోసం సినిమా తీసుకోవడానికి అమెరికా వచ్చాను కానీ నేను ఒక తండ్రినేనండి. ఈ సమస్యలు మాకు ఉన్నాయి ఇండియాలో. ఆ మాటకు వస్తే ఇంతకంటే పెద్ద సమస్యలు ఉన్నాయండి. మీరందరూ ఎంతో చదువుకున్న వాళ్ళు, ఎంతో సంస్కృతి ఉన్నవాళ్ళు, అమెరికా లాంటి దేశంలో ఉంటున్నారు. ఈ తరతరాలుగా వస్తున్న పెళ్లిళ్ళ సమస్య అసలు మీకు సమస్య కాకూడదే? ఇందాక నుంచి చూస్తున్నాను మీరు ఆ అమ్మాయిని మనవాణ్ణి చేసుకో అని చెప్తున్నారు. మనవాడంటే మీ ఉద్దేశం మన దేశం వాడనా, మన కులం వాడనా, మన రాష్ట్రం వాడనా? అదేదో వాళ్ళకి తెలిసేలా చెప్పచ్చు కదా అని. అదేమీ కాదండి. కేవలం తనకి నచ్చిన వాళ్ళని మాత్రమే చేసుకుంటామని మన తరువాతి తరం పిల్లలు అనుకుంటే మనం చేసేది ఏమీ లేదు. అక్కడ ఇండియాలోనూ లేదు, ఇక్కడ అమెరికాలోనూ లేదు. లోపల ఏమనుకున్నా వెళ్ళి అక్షంతలు వేసి వస్తాం. అంచేత అది సమస్య కాదు. పెళ్ళిడికి వచ్చిన మన తర్వాత తరం పిల్లలు అంటే అవర్ నెక్స్ట్ జనరేషన్ చిల్డ్రన్, సమ్ ఆఫ్ దెమ్ ది వే వీ హ్యావ్ రేస్డ్ దెమ్ want to marry in the way we are asking them. Not because of that, but not because we are telling them, but because they know it is good for them. The question is, what are we doing?
as a Telugu community to help them find their life's partners. మన తెలుగు సంఘ వ్యవస్థ ఈ అవస్థ నుంచి తప్పించుకునే మార్గం ఉందా? లేదన్నారు. There are so many families out there like mine and perhaps yours. We all suffer internally and in isolation. ఇన్ని సంస్కృతి సమాసాలు పెట్టుకుంటున్నాం, ఇన్ని కల్చరల్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఇటువంటి మహాసభల్లో మిగతా వాటన్నిటితో పాటు వివాహ వేదిక ధైర్యంగా ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నాం? దానికి డొంక తిరుగుడు మార్గాలు ఎందుకు? సో వన్ రియల్ క్వశ్చన్ ఈజ్, can we as a Telugu community, in exactly the same way as we taught our children our culture by sending them to dance schools, by sending them to the temple, after all, getting married our way is an integral part of our culture. As a community, can we do something about it? The other real question is to all the young people and young adults out there, especially those who want to follow our tradition. Can you tell your parents and the community leaders to stop giving you lectures and do something about this, because you want to follow the tradition? It is our duty to help you follow the tradition and find your life's partners in our way. Can we do that? Adi asalu prashna. ఏమిటమ్మా ఆట పోయే టైం అయిందా? వెళదాం. Thank you very much. Can I take 1 minute to introduce everybody, please? The cast: Nagasri Vanguri, Girija Vanguri ante ma Rambha, Anand Mohan Bhagavatula, Raghu Chakravarti, మా రెండో అమ్మాయి తాటకి అంటే అసలు పేరు అమూల్య, మా పెద్దమ్మాయికి ఇంకా 13 కానీ అప్పుడే కారులో ఎక్కడికో వెళ్ళుండొచ్చును, దాని పేరు అపూర్వ. ఈ నాటికని టెక్నికల్ డైరెక్షన్ చేసి మా చేత ఈ విధంగా రిమోట్ కంట్రోల్ చేత నడిపింపజేసిన ఒకే ఒక మహా వ్యక్తి డాక్టర్ పెమ్మరాజు వేణుగోపాలరావు గారు ఫ్రమ్ అట్లాంటా. ప్లీజ్. ఈ నాటికి సోఫాలు అవి మోసి ఈ సెట్టింగ్ చేసినటువంటి వంగూరు వెంకట రామలింగేశ్వర శర్మ, చిత్తెన్ రాజు, అందరికంటే ముఖ్యం నా అనుంగు సోదరుడు. వాడు లేనిదే నేను లేను, నేను లేనిదే వాడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, వాడి చెప్పలేదు నాకు. మా తమ్ముడు వెంగూరు వెంకట సూర్య హనుమంతరావు. ఈ నాటిక రచనా దర్శకత్వం భవదీయుడు వంగూరి చిత్తెన్ రాజు. నమస్కారం.